ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. మార్కు సువార్త అధ్యాయం 13 23వ వచనము. ప్రభువు అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చాలా స్పష్టంగా ఈ మాట అన్నారు. మీరు జాగ్రత్తగా ఉండుడి, మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆయన ప్రభు అయిన దేవుడు సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అన్నారు యేసుక్రీస్తు. మొత్తం కూడా అంటే ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత, మళ్ళీ ఆయన పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ తర్వాత అసలు ఏం జరుగుతాయి, శ్రమలు ఎప్పుడు మొదలవుతాయి, యుద్ధాలు ఎప్పుడు వస్తాయి, కరువులు ఎప్పుడు వస్తాయి, వేదనలకు ప్రారంభం ఏంటి, అసలు అంతం ఎప్పుడు వస్తుంది, నరకం గురించి స్వర్గం గురించి, అసలు మనిషికి మంచి అనేది మనిషికి చెడు అనేది, పాపం అనేది, శత్రువుల గురించి, ప్రతి ఒక్క విషయం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తన శిష్యులకి చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళారు. ఆయన ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అంటే ఏంటిది? మీ జీవితాల్లో జరిగే ప్రతి ఒక్క విషయం కూడాను ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు గారు క్రొత్త నిబంధనలో మనకు చాలా స్పష్టంగా ముందే ఆయన చెప్పి మన ముందు ఇలా ఉంచుతున్నారు. దాన్ని మనం బుద్ధిగా చదువుకొని, కొత్త నిబంధనను బుద్ధిగా చదువుకొని, దాని నుంచి నేర్చుకొని మనం ముందుకు అడుగు వేస్తే చాలు. అది మనకి ఒక మార్గం అన్నమాట, ఒక డైరెక్షన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు మన పక్కనే ఉండి మనకి ఇది ఇది అని అలా పో ఇలా పో ఇలా పో అని చెప్పడం ఇదంతా వద్దు. ఆయన మొత్తం చెప్పేశాడు. ఏమని? సమస్తమును మీతో ముందుగానే చెప్పిన. ఇక మొత్తం చెప్పేసి ఆ మాటలను ఒక పుస్తకంలో చాలా స్పష్టంగా రాసి ఇచ్చేశాడు. దాన్ని మనం ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుని యొక్క ఇష్టమైనది. మనం జాగ్రత్తగా ఉండాలంటే ఎలా? ఆయన మనకి ఏదైతే చెప్పారో ఆయన వాక్యాన్ని చదువుకుంటూ దాని ద్వారా మనం దాన్ని అవలంబించి అందులో జీవిస్తే మనం జాగ్రత్తగా ఉంటాము అనేది ఆయన అసలైన ఆలోచన. అది మనం గుర్తించాలి. యోసేపు తన తండ్రి అయిన యాకోబు చెప్పిన మాటలు విని పాపము చేయడానికి నిరాకరించాడు. మంచి క్రమశిక్షణలో జీవించాడు. అధిపతిగా అయ్యాడు ఫరో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము యేసు మాటలను ప్రేమించాలి.